ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ టైప్ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉంది. ఈ వీడియోని చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇచ్చిన ప్రెసెంట్ లింక్స్ని అలర్ట్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో 3 లింక్స్ ఇచ్చాను, ఈ వీడియో రిలేటెడ్ ప్రెసెంట్ లింక్స్. సో వాటిని ఇంపోర్ట్ చేసుకుని యాప్ ఓపెన్ చేస్తే కింద ప్రాజెక్ట్ ఇచ్చేస్తే బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్, సీసీ ఎఫెక్ట్ ఇలాగైతే 3 లింక్స్ ఇచ్చాను. సో వాటిని యూజ్ చేసి వీడియోని అయితే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ బీజిఎం అయితే ట్రెండింగ్లో ఉంది, డైలమా బీజిఎం. సో ఆ బీజిఎం యూజ్ చేసి వీడియోని అయితే ఎడిట్ చేశాను. సో జస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఒక 6 ఫొటోస్ అప్ టు ఇక్కడ వరకు అయితే 324 మిల్లీ-సెకండ్స్ వరకు అయితే 9:16 రేషియో ఫొటోస్ మాత్రం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఫోటో యాడ్ చేద్దాం, నార్మల్ ఫోటో, ఈ ఫోటో. సో ఈ ఫోటోని మనం కొంచెం జూమ్ చేసి ఇలా సెట్ చేసుకోండి మీ ఫొటోస్ని, ఇలాగుంటుంది. సో దీన్ని కొంచెం ఇలా సెట్ చేసుకొని హ్యాండ్స్తో ఎక్స్పోర్ట్ చేసుకోండి, కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ. ఇలా మీరు ఒక 7 ఫొటోస్ని ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వీడియో రావాలంటే స్టార్టింగ్లో. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన ఫొటోస్ని ఇలా యాడ్ చేసుకోండి. 9:16 రేషియో ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి స్టార్టింగ్లో, ఒక 7 ఫొటోస్ అలా కావాలి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, సో అందుకే ఫాస్ట్గా యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసుకోండి. సో ఇలా అయితే మొత్తం మీరు 9:16 రేషియో ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి స్టార్టింగ్లో. ఇప్పుడు జస్ట్ కిందున్న ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకి ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫొటోస్కి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఎఫెక్ట్స్ని జస్ట్ నార్మల్లీ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేయండి మొత్తం ఈ స్టార్టింగ్ ఫొటోస్ అప్ టు 324 మిల్లీ-సెకండ్స్ వరకు అయితే సేమ్ అదే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. ఆ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ లేయర్ 4th ఆప్షన్ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. దీన్ని ఇలా క్లిక్ చేసి దీన్ని ఈ బీట్ మార్క్ వరకు ఈ సింబల్ క్లిక్ చేసి ఇలా చేసుకోండి. తర్వాత ఈ ఫోటో కిందకైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటో సెకండ్ ఫోటో. సో దాన్ని కాపీ చేసుకోండి. ఇలా కాపీ లేయర్ వస్తుంది, కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. దీన్ని ఇక్కడికైతే మూవ్ చేసుకోండి. దీన్ని అయితే ఫోటో కిందకి పెట్టేసుకోండి. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ థర్డ్ ఫోటో కాపీ చేసుకోండి. సో ఇది మళ్ళీ కిందకి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఫోటో చూడండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్న ఫోటో ఇది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఈ 3 ఫొటోస్ని కాపీ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, జూమ్ ఎఫెక్ట్ ఫోటో ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ని 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని కాపీ 3 లేయర్స్ ఆప్షన్ వస్తుంది, కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడైతే ఓకే ఇలా పేస్ట్ చేసుకోండి. దీన్ని ఫోటో కింద పెట్టేసుకోండి. ఇది కొంచెం ఇక్కడికి రావాలి, అందుకే ఇలా చేసుకోండి, మీరు సెట్ చేసుకోండి. నెక్స్ట్ స్టార్టింగ్లో ఉన్నదే యాడ్ చేసుకుందాం. అక్కడ
సో ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న ఫొటోస్ని డిలీట్ చేసుకోండి, అవసరం లేదు. ఇలా సెట్ చేసుకుని మొత్తం ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో ఈ ఫోటో ఉంది కదా, సో దానికి ఫోటోరూమ్ యాప్ యూస్ చేయండి. ఈ ఫోటో ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ వస్తుంది, ఒరిజినల్ ఇమేజ్ క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి ఎరేజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అవుతుంది. తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాగైతే మొత్తం స్టార్టింగ్లో ఎన్ని ఫొటోస్ యాడ్ చేశారో అన్ని ఫొటోస్ అంటే 7 ఫొటోస్ది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టేసుకోండి, సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా సింబల్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే యాడ్ చేసుకోండి ఇలా. సో ఇలా జస్ట్ సింపుల్ ఇట్లా వచ్చేస్తుంది అనిమేషన్. సో ఇక్కడ యాడ్ చేసుకున్న సేమ్ ఫోటోది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోవాలి, ఈ ఫోటో. సో మొత్తం ఇలా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ నార్మల్లీ ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఎండింగ్ వరకు. మొత్తం 17 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. సో మీ దగ్గర ఒక 15 ఫొటోస్ ఉంటే చాలు, రిపీటెడ్గా పెట్టేసుకొని మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కింద క్లూస్ ఇచ్చాను ఏ ఫొటోస్కి ఏ షేక్ ఎఫెక్ట్ యూజ్ చేయాలని. సో ఇక్కడ స్టార్టింగ్ ఈ 2 ఫొటోస్కి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ యూజ్ చేయాలి. తర్వాత గ్యాప్ ఉంది కదా, అది సెకండ్ షేక్ ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్, తర్వాత ఒకటి సెకండ్ షేక్ ఎఫెక్ట్, తర్వాత ఎండింగ్ వరకు సేమ్ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్. సో ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో సో ఫస్ట్ సెకండ్ 2 ఫొటోస్ అంతే, 2 ఫొటోస్ షేక్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో, దాన్ని కాపీ చేసుకోండి, కాపీ లేయర్. తర్వాత బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఎక్కడెక్కడ యాడ్ చేయాలో క్లూస్ ఇచ్చాను, క్లూస్ని చూసి మీరు ఫాస్ట్గా అయితే యాడ్ చేసుకోండి. సో జస్ట్ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ ఉంది కదా, కింద పేస్ట్ స్టైల్ పక్కన ఎర్ర మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సింబల్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా అయితే ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది సేమ్. ఇప్పుడు నెక్స్ట్ మీరు డైరెక్ట్గా పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత దీన్ని స్పీడ్ సింబల్ క్లిక్ చేసి కంప్రెస్ చేసుకోండి, ఇలా కంప్రెస్ చేసుకోండి. ఇదైతే గ్యాప్ ఇచ్చేయండి సెకండ్ ఫోటో. సెకండ్ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి ఈ ఫోటోకి. నెక్స్ట్ ఈ ఫోటోకి సేమ్ మళ్ళీ ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. దీన్ని ఇలా కంప్రెస్ చేసుకోండి. సేమ్ మళ్ళీ దీనికి కూడా పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది, కంప్రెస్ చేసుకోండి సేమ్. సో ఈ ఫోటోకి సెకండ్ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు అయితే సేమ్ ఇప్పుడు యాడ్ చేసిన ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటోకి మనం యాడ్ చేద్దాం. ఇలా వస్తుంది కదా, యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా ఫింగర్స్ యూజ్ చేసి ఎఫెక్ట్ని పేస్ట్ చేసిన తర్వాత ఫింగర్స్ యూజ్ చేసి ఫోటోని అయితే ఈ రేషకి ఇలా కనబడేలా మంచి లుక్ వచ్చేలా ఇలా పెట్టేసుకోండి. సో మొత్తం ఈ ఫొటోస్కి అయితే అలాగే ఈ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఇది సెకండ్ షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి ఈ ఫోటోకి. నేనైతే స్కిప్ చేస్తున్నా, మీరు ఎండింగ్ వరకు ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ని యాడ్ చేసి ఫొటోస్ని అయితే జూమ్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్లో సో దీన్ని కూడా కాపీ చేసుకుందాం. ఇప్పుడు కాపీ లేయర్ క్లిక్ చేసి కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ 2 ఫొటోస్కి యాడ్ చేయాలంతే. ఇక్కడ గ్యాప్ ఇచ్చాం కదా, ఈ ఫోటో సేమ్ కింద పేస్ట్ స్టైల్ పక్కన ఈ సింబల్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈ ఫోటో జస్ట్ పేస్ట్ స్టైల్ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీసీ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ప్రెసెంట్ లింక్ ఓపెన్ చేసి జస్ట్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న ఆ వీడియోని క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దీన్ని అయితే కిందకైతే పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే దీన్ని కట్ చేసుకోండి ఇలా.
మ్యూజిక్ని ఫుల్ పెట్టేసుకొని సో ఇలాగైతే వచ్చేస్తుంది. సీసీ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.